ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దేవుడువు, మా రక్షకుడువు, మా విమోచకుడువు, మా ప్రభా, మా విశ్వాసములకు కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడు అయిన మీ వైపు చూస్తూ మేము ముందుకు సాగిపోతున్నాము నాయన. ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, మమ్మల్ని కనికరించండి, దయ చూపించండి, సహాయం చేయండి, బలపరచండి. మా ప్రభా, మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కనికరించండి, దయ చూపించండి, సహాయం చేయండి. మాకు అన్ని విషయాల్లో మీ దేవుళ్ళు సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాను. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా కనెక్ట్ కావలసిన వారిని కూడా మీరు కనెక్ట్ చేయండి. మా ప్రభా, ఎవరు కూడా ఈ సమయం పోగొట్టుకోకుండా అందరూ కూడా పాలు పొందేదానికి సహాయం చేయండి. మా ప్రభా, ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాను. మీ సన్నిధిలో మేము ప్రార్థించుకొని మా హృదయాల్లో మా ప్రభా మిమ్మల్ని గురించినటువంటి నూతనమైన తలంపులు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. మీరే మమ్మల్ని బలపరచండి, మీరే ఆత్మీయంగా మేము ఎదుగుటకు సహాయపడమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. 482, పాత నంబర్ 410. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. 482, 410. ఈ పాటకు అంశము నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. హెబ్రీ 13:14. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలే ఈ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుని ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుని ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా కోరని తనదు మాట నమో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని
విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సొంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు. సియోను గీతము సొంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దేవుని వాక్యం చూసుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 7 వచనాలు చదువుకుందాం. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలును యెహోవాకు మొరపెట్టింది. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్చుటకై కూర్చుండటకద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండేది. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెడు, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుకు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతను అప్పగించిందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుండలేదా అని దెబోరా చెప్పగా ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచేందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని మోకరింపజేసేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గమనంలో తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు బట్టి వందనాలు. ధ్యానించుటకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. గ్రహించుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. మిమ్మల్ని ఊర్చిన తలంపులు మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. మా తండ్రి దయ చూపించండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచమని, మరి ఒకసారి మీ సిలువు రక్త ప్రోక్ష గురించి నన్ను పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, 3వ అధ్యాయము 30వ వచనం ఒకటి మనం చదవటం ఆపేసి దాటుకొని వచ్చేసాం. అతని తరువాత
అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. కాబట్టి 3వ న్యాయాధిపతిగా షంగరు వచ్చాడు. ప్రభు చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా షంగరు గురించి ధ్యానిస్తాం. బైబిల్లో రాయబడిన కొంచెమే 30 వచనం ఒకటే. ప్రభు చిత్తమైతే మరి షంగరు గురించి తర్వాత ధ్యానిస్తాము. ఇప్పుడు మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు చూసామండి? మొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు. 2వ న్యాయాధిపతి ఏహూదు. 3వ న్యాయాధిపతి షంగరు. 4వ న్యాయాధిపతి దెబోరా. ఇవి గుర్తుపెట్టుకోండి. చాలామందికి న్యాయాధిపతులు డ్యూటీ ఏంటి? వాళ్ళు కేసులు విచారించాల్సిందే కానీ వీళ్ళు చేసే పనులేంటి? యుద్ధాలకు వెళ్ళటం ఏంటి? ప్రజలు చంపటం ఏంటి? న్యాయాధిపతులు ఎక్కడ చంపుతారా? శిక్ష వేస్తారు కానీ చంపే డ్యూటీ ఎక్కడుంది న్యాయాధిపతులకి? అందుకనే మొదటి ఇద్దరికి ప్రభువు రాసినటువంటి గ్రంథంలో వ్రాయబడ్డ మాట ఏంటంటే రక్షకుని అని రాశారు. మరి ఇక్కడ 3వ వారి నుంచి న్యాయాధిపతి అని రాస్తూ వచ్చారు. దానికి కారణాలు కూడా మళ్ళీ చూద్దాం. 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి. మరి ఇశ్రాయేలుడు ఎందుకు పలుమార్లు దేవుని యొక్క మార్గం తప్పిపోతున్నారు? వారికి సరైన నాయకుడు లేక, లేదా సరైనటువంటి మరి ప్రవక్త లేక, వారికి వాక్యంలో నడిపించేవాడు లేక, ప్రార్థన సహవాసములు లేక, అన్నిటికంటే ముఖ్యమైనది గిల్గాల్ నుంచి వీళ్ళు దూరంగా వచ్చేసారు. ఇప్పుడు గిల్గాల్ మాట ఎక్కడ వినపడలేదు కదా. కనుక ఇశ్రాయేలులు ఆ విధంగా దేవుని దృష్టికి పలుమార్లు తప్పిపోయిన వారుగా కనిపిస్తున్నారు. ఇవి మనం ప్రతిసారి ధ్యానించినా కూడా మీకు విసుగ్గానే ఉండొచ్చు. ఏంటి పొద్దాగా తప్పిపోవటమేనా? మనమే మేలు కదా వాళ్ళకంటే అని అనుకుంటాం. నిజమే, మనం మేలే వాళ్ళకంటే ఎన్నో రెట్లు మేలు కదండి. రోజుకి 20 సార్లు తప్పిపోతాం మనం. ఎక్కడ? ఏమ్మా నిన్న మందిరానికి రాలేదే అని అడుగుతారు అనుకోండి. అలా నిన్న పని ఉండి అత్యవసరంగా పోవాల్సి వచ్చి వెళ్ళిపోయాను. ఇంట్లోనే ఉంటుంది, చికెన్ చేయటం లేట్ అయ్యి రాలా. ఇటువంటి బలహీనతలు చాలా ఉంటాయి మన విశ్వాసుల మధ్య. ప్రియమైన వలరా, మరి ఇటువంటివి బలహీనతలు పెట్టుకుని వాళ్ళు దేవుని ప్రజలుగానే వాళ్ళు చలామణి అవుతూ వెళుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రజలు దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు కానీ, దేవుని సన్నిధిలో దోషులు అవుతున్నారు కానీ, దేవుడు మాత్రం వాళ్ళతో చేసిన నిబంధన మాత్రం మీరటం లేదు కదండి. ఆయన వీళ్ళని దృష్టిస్తూనే ఉన్నాడు, వీళ్ళని చూస్తూనే ఉన్నాడు. ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా పంపిస్తూనే ఉన్నాడు. ఒకసారి అమ్ముడు పోయినప్పుడు ఒక రక్షకుని పంపించాడు. ఇంకోసారి అమ్ముడు పోయినప్పుడు ఇంకొక రక్షకుని పంపించాడు. తర్వాత షంగర్ను పంపించాడు. ఇప్పుడు దెబోరా న్యాయాధిపతిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంటే మరి ఆమె ద్వారా ఇశ్రాయేలు ఎట్లా కాపాడబడతారో అనేది ఇప్పుడు మనం చూడవలసి ఉంటున్నాం. ముందుకెళ్ళిపోదామండి. సీసెరా ఉన్నాడు. సీసెరా అంటే ఎవరు? యాబీను, కనాన్ రాజు అని యాబీను దగ్గర సైన్యాధిపతి సీసెరా అంటే మళ్ళీ ఒకసారి చెబుతున్నానండి. కనాను దేశానికి ఆ ప్రాంతంలో ఉండే రాజు పేరు ఏం పేరు? యాబీను. అతని దగ్గర ఉండే సైన్యాధిపతి పేరు ఏం పేరు? సీసెరా. ఆ సీసెరాకు 900 ఇనప రథాలు ఉన్నాయి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలుడు యెహోవాకు మొరపెట్టారు. అంతకుముందు 80 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. మళ్ళా దోషులు అయిపోయారు. అయిపోయిన తర్వాత ఈసారి
20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు. చూడండి, అతడు 20 సంవత్సరంలో ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టింది. ఎప్పుడు? ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్. ఏమండి, 20 సంవత్సరాలకి దేవుడు జ్ఞాపకం వచ్చాడు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళని బాధపెడుతున్నాడు కాబట్టి. ఎవరు? యాబీను బాధపెడుతున్నాడు. సీసెరా దుర్మార్గుడు, అతను బాధపెడుతున్నాడు. 4వ వచనం, ఆ కాలంలో లప్పీదోతులకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీలో మన్యమందని వృక్షము క్రింద కూర్చుండుటకై కింద కూర్చుని తీర్పుకై కూర్చుండుటకద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె ఎద్దుకు వచ్చుచుండెని. ఆమె నఫ్తాలి కెదెషుల నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఎవరిని పిలిపించానండి? పేరు గుర్తుపెట్టుకోండి. బారాకు. సైన్యాధిపతి పేరు సీసెరా, ఇతని పేరు బారాకు. బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లోనూ జబూలీయుల్లోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండెదుగు రప్పించుము. నేను నీ దగ్గర యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతను అప్పగించేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? అనగా ప్రవచనం వచ్చింది ఆమెకి. ఆమె ప్రవక్తే కదండి, అందుకనే ప్రవచనం వచ్చింది. కాబట్టి ఏం చెప్పిందంటే ఎక్కడి నుంచి బారాకును పిలువనంపించి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించింది. బారాకు అంటే ఒక్క మాట మనం చూద్దామండి. బారాకు అంటే మెరుపు. బారాకు అంటే మెరుపు. మెరుపులు కారు మేఘాల్లో వస్తుంటాయి, అంధకారంలో ఉన్నప్పుడు వస్తుంటాయి, లేదా మిట్ట మధ్యాహ్నం కూడా మెరుపులు వస్తుంటాయి. గమనించారా? కారు మేఘాల్లో మెరుపులు వస్తున్నప్పుడు మన గుండెలు అవిసిపోతుంటాయి, ఉరువులు వినపడకపోయినా మనకి. ఓసారి కడప నుంచి మైదుకూరికి వెళుతుంటే అన్నీ చుట్టుప్రక్కల గ్రామాల్లో మెరుపులు విపరీతంగా ఆకాశం నుంచి భూమి మీదకి మెరుపులు పడుతున్న అన్ని పిడుగులే. అన్ని కనీసం 20-30 పిడుగులు పడి ఉంటాయి ఆ దినాల్లో. ప్రియమైన కారు మేఘాలలో మరి మెరుపు, అంధకారంలో మెరుపు, మిట్ట మధ్యాహ్న కాలంలో కూడా మెరుపు వస్తుంది. మెరుపు దేనికి సాదృశ్యము? ఫాస్ట్ మూవింగ్ అన్నమాట. మెరుపు ఒక్క క్షణంలోనే పైనుంచి కిందకు వచ్చేస్తుంది. ఏమండి, మెరుపులో రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా నిత్య జీవితంలో పనికొచ్చే మాటలు చెబుతున్నాను. మెరుపు 2 రకాలు ఉన్నాయి. ఎర్రగా వస్తుంది ఒక్కోసారి మెరుపు, ఒక్కోసారి తెల్లగా వస్తుంది. ఎర్రగా వచ్చిన మెరుపుకు మీరు ఎప్పుడు భయపడక్కర్లా. అదేంటంటే మేఘం రాసుకొని ఉంటాయి. అది విశాలమైన ప్రదేశంలో రాసుకుంటాయి కాబట్టి ఎర్ర మెరుపులే వస్తాయి. అప్పుడు అవి కింద వరకు రావు, ఆ లైటింగ్ మాత్రమే మన కళ్ళకి. అయితే ఒక్కోసారి తెల్లటి మెరుపులు వస్తాయి. తెల్లటి మెరుపు వచ్చిన వెంటనే పిడుగు పడుతుంది. మరుక్షణం తెల్లటి మెరుపు అంటే భయపడదాం. దానికి కూడా మనం భయపడక్కర్లేదు, చెప్తున్నాను. పిడుగు ఎప్పుడు పడుతుందంటే తెల్ల మెరుపులు వచ్చినప్పుడు. ఈ బారాకు మెరుపు లాంటి వాడు. మెరుపు వేగంతో అతను పని చేసుకుని తిరిగి వస్తాడనమాట. ఆ సైన్యం మీద పడు అంటే మెరుపులాగా వెళ్ళి పడిపోతాడు వాళ్ళ మీద. ధ్వంసం చేసి విజయోత్సవంతో తిరిగి వస్తాడు బారాకు. ఏమండి, అటువంటి వేగం. కొంతమందికి పని చెప్తాం అనుకోండి, పండు అది కాస్త తీసుకురమ్మా అంటే తీసుకొస్తా తాత అని అంటాడా. ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాడు, ఎందుకో బిజీగా ఉంటాడు దేనిలోనో. 2 నిమిషాల కనీసం ఒక్కోసారి వెంటనే చేస్తాడు. ఒక్కోసారి పండు కూడా బారాకే, ఒక్కోసారి లేట్ అవుద్ది. బారాకు అంటే లేట్ కాకూడదు. మనకు కూడా పరిచర్య అప్పగించినప్పుడు ఆ పరిచర్య కొరకు బారాకు వలె మనం మెరుపు తీగల వలె ముందుకు సాగిపోవాలి. సువార్త మెరుపు తీగల వలె వెళ్ళిపోవాలి. యుద్ధము మెరుపు తీగల వలె వెళ్ళిపోవాలి. ఆలస్యం చేసేది లేదు, బద్దకించేది లేదు. లేట్ అనేది అసలు ఉండదు.
కనుక ప్రియమైన ప్రతి విశ్వాసి బారాకు వలె ఉండాలి. ప్రార్థన సమయం అంటే ఖచ్చితంగా 9 గంటలకు ఖచ్చితంగా కూర్చుంటాడు. ఆరాధన సమయం 10 గంటలకు ఖచ్చితంగా కూర్చుంటాడు. ప్రతి పనిలో ష్రూడ్గా ఉంటాడు, షార్ప్గా ఉంటాడు అన్నమాట. మీరంటారు ఇప్పుడు దినాల్లో కంప్యూటర్ భాష క్యూట్గా ఉంటాడు. క్యూట్ మరి నాకు తెలియదు దాని సంగతి. క్యూట్ అట్లా ఉండాలన్నమాట. ప్రియమైన బారాకు, అందుకే బారాకు పిలిచి చెప్పింది. ఏం చెప్పింది? బారాకుని పిలిచి ఏం చెప్పిందండి? అతనితో ఇట్లనడు, నీవు వెళ్ళి నఫ్తాలీయుల్లోనూ జబూలీయుల్లోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. ప్రవక్తి చెప్పిన మాటలు. ఎవరు రమ్మందండి? నఫ్తాలీయుల్లోనూ జబూలీయుల్లోనూ 10,000 మంది మనుషులు తీసుకురమంది. ఏంటి వీళ్ళలో ఉన్న ప్రత్యేకత? నఫ్తాలి జబూలూను వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? ఒకసారి చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు తన బిడ్డలను ఆశీర్వదించినప్పుడు ఒక్కొక్కరి మానసిక పరిస్థితిని బట్టి, వాళ్ళ గుణలక్షణాలు బట్టి యాకోబు ఆ విధంగా ప్రవచించాడు. ఎవరిని గురించి చూస్తున్నాం? నఫ్తాలి. నఫ్తాలి ఎక్కడుందో చూడండి. 49వ అధ్యాయము 21. నఫ్తాలి ఏమి రాశారో చూద్దామండి. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. నఫ్తాలి విడువబడిన లేడి. లేడీ అంటే మీరు LADY అనుకుంటున్నారేమో, అది కాదండి. నఫ్తాలి విడువబడిన లేడి అనగా జూలో కట్టేసి పెట్టినప్పుడు లేదా 4 ఫెన్సింగ్ మధ్య ఉన్నప్పుడు లేడీ వేరు. విడువబడిన లేడీ చూస్తే దాని గంతులకు అంతు ఉండదన్నమాట. ఎంత ఫాస్ట్గా పరిగెత్తుందో చెప్పలేం. ప్రియమైన ఈ విడువబడిన లేడీకి ఏముండవు? బంధకాలు అనేవి ఉండవు. బంధకాలు ఉండవు, లిమిటేషన్స్ ఉండవు, కట్టుబాట్లు మరియు దానికి ఏమి ఉండవు. మరి బంధకాలు లేకుండా, కట్టుబాట్లు లేకుండా విడిపించుకునేటువంటి లేడీ దాని పరుగు చూసావంటే ఆహా లేడీ పరుగురా అని అంటాం. మీరు కొన్ని నేర్చుకోవాలి. లేడీ గంటకి ఎన్ని మైళ్ళు లేదా ఎన్ని కిలోమీటర్లు లేదా ఎన్ని మైళ్ళు పరిగెత్తుద్ది? ఒక టైగర్ ఎన్ని మైళ్ళు పరిగెత్తుద్ది? సింహం ఎన్ని మైళ్ళు పరిగెత్తుద్ది? చీమ ఎన్ని మైళ్ళు పరిగెత్తుంది? ఏమండి, ఇవన్నీ మనం చూస్తే విడువబడిన లేడీ, నాకు తెలిసి టైగర్ 150 కిలోమీటర్ల స్పీడ్ అంట గంటకి. ఇంకా తక్కిన నాకు తెలిసి మీకు చెప్పాను. కాబట్టి ప్రియమైన ఈ నఫ్తాలి విడువబడిన లేడీగా ఉంటాడు అనగా ఇతర కట్టుబాట్లు ఏమి లేవు. నువ్వు సెలవివ్వు, నీ మాట నాకు చెప్పు, నేను వెళ్ళిపోతానంటాడు. అంత ఫాస్ట్ మూవింగ్ అన్నమాట. ఇక్కడ పరిస్థితి ఏంటి? సీసెరా వచ్చాడు, అక్కడ సైన్యాలందరినీ ఇశ్రాయేలును వధించేదానికి వస్తున్నాడు. అక్కడ ఏం చేయాలో అతనికి ఇంకా మరి సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలా. అటువంటి టైంలో నఫ్తాలి అని తీసుకున్నారు. నఫ్తాలి దగ్గర నుంచి 5,000 మందిని, జబూలూన్ దగ్గర నుంచి 5,000 మందిని తీసుకున్నారు. ప్రియమైన వల్లరా, కొంతమందికి ప్రార్థనలో కట్టుబాట్లు ఉంటాయి, కొంతమందికి ఆరాధనలో కట్టుబాట్లు అడ్డం వస్తాయి. ఏమండి, ఈ కట్టుబాట్లు ఉన్నప్పుడు సరిగా ప్రార్థన చేయలేం. ఒకవేళ ఇంట్లో సహోదరి మోకాళ్ళ మీద వంగిందనుకోండి, భర్త ఏం చేస్తాడు? ఆ పరిస్థితి చూసి వెంటనే పిలుస్తాడు, అనవడ్డించు, నీళ్ళు తోడు, వేడి నీళ్ళు పెట్టు, ఇట్లా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. రక్షణ లేని భర్తలు ఉంటే అంతే, రక్షణ లేని భార్యలున్నా కూడా అంతే. భర్త మందిరానికి పోతుంటే భార్య ఏం చేస్తాండి? వెళ్ళేవాళ్ళే, చాలులే, పోయిన వారం వెళ్ళావుగా, ఇవాళ డీమార్ట్కి వెళ్దాం పదా అంటారు. రాకపోయావో నువ్వు తెచ్చిన చీర నేను కట్టుకోను అంటుంది. ఏమండి, ఇటువంటి కట్టుబాట్లు, మనం ప్రార్థన చేయడానికి కట్టుబాట్లు అడ్డం వస్తాయి. ఒక్కోసారి ప్రార్థన సమయం అయిపోయినా కూడా
మనం ఇంకా వంట చేయాల్సిన పరిస్థితులు, అది కూడా ఒక కట్టుబాటే. కనుక దేవుని కార్యాల కొరకు మనం ఎటువంటి కట్టుబాట్లు కూడా పెట్టుకోకూడదు. దేవుని పరిచర్య కొరకు ఎటువంటి కట్టుబాట్లు మనం పెట్టుకోకూడదు. నిన్న ఒక మాట చూసాం. ఏం చూసామండి? నిన్న 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి పైకి లేచిను. నీతో దేవుని మాట ఒకటి చెప్పాలి అన్నాడు. అతను ఏం చేశాడు? యూదుడు కాకపోయినా, ఇశ్రాయేలుడు కాకపోయినా దేవుని మాట అని చెప్పేసరికి లేచి నిలబడ్డాడు. దేవుని మాటకి ఇచ్చే ఘనత మనం ఇవ్వాలి. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ఘనత మనం ఇవ్వాలి. ప్రియమైన ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఎటువంటి కట్టుబాట్లు లేకుండా పరిచర్య కొరకు సిద్ధపడాలి. మరి ప్రభు ఇచ్చిన ఏ చిన్న పరిచర్య అయినా సరే, మందిరంలో చేపలు చుట్టేదైనా, చేపల పరిచర్యైనా, బాత్రూమ్స్ కడిగేదైనా, ఏదైనా సరే పరిచర్యే. ప్రియమైన వల్ల ఆ విధంగా కట్టుబాట్లు అనేవాడు విడువబడిన లేడి వలె చెప్పిన పనిలో సాగిపోయేవాడు నఫ్తాలి. ఇకపోతే జబూలును గురుడు చూద్దామండి. ఆదికాండం 49వ అధ్యాయం 13వ వచనం. జబూలును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకుండును. జబూలుని సంగతి ఏంటండి? సముద్రపు రేవున, జబూలును సముద్రపు రేవున నివసించును. అక్కడేం పని ఈయనకి? సముద్రపు రేవు మంచి చల్ల గాలి వస్తుందనా? ఇంట్లో గాలి రాదనా? సముద్రపు రేవున నివసించును. ప్రియమైన వల్లదా, సముద్రపు రేవున ఉన్నవాడు మొట్టమొదటి సూర్యోదయాన్ని చూడగలడు. మనం ఇక్కడి నుంచి మైపాడు వెళ్ళేదానికంటే కూడా ముందు అక్కడ ఉన్నవాడు మొట్టమొదటి సూర్యోదయాన్ని చూస్తాడు. ఏంటి ఆ సూర్యుడు? నీతి సూర్యుని వైపు తిరిగి చూస్తాడు. ఉదయాన్నే లేచి నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభువారి సన్నిధిలో ప్రార్థించేవాడు పుట్టినాడు జబూలు. ఏమండి, ఉదయకాలంలో చేసే ప్రార్థన, మధ్యాహ్న కాలంలో చేసే ప్రార్థన, సాయంకాలంలో చేసే ప్రార్థన, మరి అది ఎంతో శక్తినిచ్చేది. తన నిత్య జీవితంలో విశ్వాస యాత్రలో సాగిపోయేటప్పుడు జబూలును కొనే మనం మరి రేవుల దగ్గర నివసించే వాళ్ళగా కనుక ఉంటే, అనగా సూర్యోదయాన్ని చూడగలిగిన వారంగా ఉంటే, అనగా మన ప్రభువైన నీతి సూర్యుని మనం ఉదయాన్నే చూడగలిగితే మన జీవితం అంతా, ఆ దినమంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియమైన అలవాటు చేసుకున్నాం ఉదయకాల ప్రార్థన. సూర్యుని కిరణాలు మన పైన పడాలి. మనం సూర్యుని చూడటం ఒకటి ఎత్తు, సూర్య కిరణాలు మన పైన పడాలి. నీతి సూర్యుడు నీపైన ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యం నిచ్చును. కనుక ప్రియమైన ఇది ఎవరికి కూడా లేనటువంటి గొప్ప నూతనమైన అనుభవం జబూలునుకుంది. ఏంటది? రేవులలో సూర్యోదయం చూచేవాడు, సూర్యకిరణాలు ఉదయకాలమున సూర్యకిరణాలు పడగలిగిన వాడు. అటువంటి సూర్యకిరణాలు మరి మన పైన పడేటట్టుగా మనం ఉండాలి. ఉదయాన్నే నీతి సూర్యుడి యొక్క కిరణాలు, యేసు క్రీస్తు ప్రభు యొక్క కిరణాలు మన ముఖంపై ముఖ దర్శనం చేత, యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఎంత చక్కని పాట రాశారు చూడండి. ఉదయాన్నే యేసు క్రీస్తు ప్రభు యొక్క నీతి కిరణాలు మన పైన ప్రసరించినప్పుడు ఆ దినమంతా కూడా మనకు ఆశీర్వాదాలే. సూర్యకిరణాలు ఉన్న శక్తిని మనం పొందే వాళ్ళకు ఉంటాం. సూర్యకిరణాలకు మరి కొన్ని లైటింగ్ ఇదని చూపించేవాడు. ఎక్కడిదండి రేవుపట్నం, ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాళ్ళు తెలియకుండా ప్రయాణం చేస్తే, అయ్యా ఇది కృష్ణపట్నం అంటారు, అయ్యా ఇది సూర్యలంక అండి అంటారు. ప్రియమైన ఆ విధంగా మరి దారి తెలియని వారికి దారి చూపించేవాడు జబూలును. ప్రియమైన
మరి ఈ లోకమనే అంధకారంతో కన్నులు మూసుకుపోయిన వారికి కన్నులు తెరిపించేవాడు జెబూలూను. మార్గం తప్పి చుక్కల వలె తిరిగే వాళ్ళకి దారి చూపించేవాడు జెబూలూను. ఆత్మీయ జీవితంలో ఈ గ్రూపా ఆ గ్రూపా మరి దేనికి సంబంధించిన వాళ్ళు కాకుండా పోతున్నామే మేము అని వారికి దారి చూపించింది జెబూలూను. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి వారిలో నుండి నఫ్తాలి గోత్రం నుంచి జెబూలూను గోత్రం నుంచి 10,000 మంది మనుషులను ఏర్పాటు చేసుకోమని చెప్పింది ఆమె. 7వ వచనం వస్తామండి. తాబోరు కొండ ఎద్దుకు రప్పించమని చెప్పింది. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి ఎద్దు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవించి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను అని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీవు ఘనత కలగదు. నేను వస్తే యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరను అప్పగించునని చెప్పి తను లేచి బారాకుతో కూడా కెదెషుకు వెళ్ళాను. ప్రియమైన వాళ్ళారా, ఈ పరిస్థితుల్లో సీసెరాను ఎదుర్కొనడానికి ఎవరెవరు వెళ్ళారండి? బారాకు, నఫ్తాలీలు, జెబూలూనీయులు, ఈమె ప్రవక్త పేరు దెబోరా, వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. 10వ వచనం. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీలను కెదెషుకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులను అతను పెట్టి వెళ్ళింది. దెబోరాయు అతనితో కూడా పోయిను. అంతకు లోగా కనానీయుడైన హెబెరు, మోషే కుమారుడైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వారు వేరు పడి కెదెషునొద్దన అయనన్నీములో మస్తకి వృక్షము తన గుడారమును వేసుకుని అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకు పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు, సీసెరా తన రథములకు అన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషెతు నుండి కీషోరు వాగు వరకు అతని పక్షము వలన సమస్త జనులను పిలిపించగా, దెబోరా, లెమ్మో, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరని అని చెప్పి బారాకు అన్నప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చును. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరా రథములన్నింటినీ సర్వసేనను కలవరపరచడం అంటే ఏ విధంగా కలవరపరిచాడు ఏమండి? రేపు చూద్దామా ఏ విధంగా కలవరపరిచింది, ఏ విధంగా సీసెరాను చంపింది అని రేపు చూస్తాం. దేవుడు తన లేఖన భాగాల్ని ఆశీర్వదించునుగాక.